నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను సునీల్. ఈరోజు మనం షర్మిల ఎపిసోడ్ గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది ట్రూత్లో అసలు షర్మిల దూకుడికి కారణం ఏంటి, షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా జాయిన్ అయినప్పటి నుంచి, తన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తన వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా కడపలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసే ప్రధాన ఎజెండాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని గురించే ఈరోజు ది ట్రూత్లో మనం క్లియర్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రైట్, షర్మిల దూకుడుతో కడప జిల్లా మొత్తం కూడా రాజకీయం ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయంటే అవుననే సమాధానాలే వినపడుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో ఆమె కడప ఎంపీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అత్యధిక భారీ మెజారిటీలు సాధించినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అందులోనూ సీఎం సొంత జిల్లా కావడంతో సొంత సోదరుడికి భారీగా ప్రజాదరణ కలిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైనటువంటి అవినాష్ రెడ్డిని హంతకులని గెలిపించుకుంటారా, లేదా సానుభూతి పరులు ఎవరైతే సానుభూతి కోసం హత్యలు చేసి రాజకీయ మనుగడ కోసం ప్రయత్నించినటువంటి వాళ్ళని గెలిపించుకుంటారా, లేదా న్యాయం కోసం పోరాడేటువంటి సునీతారెడ్డిని నన్ను గెలిపిస్తారా, ఆడబిడ్డలమైనటువంటి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం, న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వాళ్ళని కాపాడుతున్నారు అంటూ కూడా ప్రధాన విమర్శలు చేస్తూ బహిరంగ సమావేశాల్లో ప్రజలకి విన్నవించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో షర్మిల వైసీపీ పార్టీకి ఏ రకంగా అండదండగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. పార్టీని మొత్తం కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్రమంతా కూడా తిరుగుతూ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. తన అన్న పార్టీకి అన్నకి కూడా మద్దతు ఉండాలి అంటూ కూడా మొత్తం శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి పాదయాత్ర చేసుకునేటువంటి పరిస్థితి ఉంది, ఇచ్చాపురం దాకా కడప నుంచి. సో అటువంటి పరిస్థితుల్లో అంత సుదీర్ఘ పాదయాత్ర చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసి పార్టీని నిలబెట్టినటువంటి షర్మిల ఈరోజు అదే పార్టీ నుంచి విమర్శనాస్త్రాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. షర్మిల కూడా అదే బాణం, అన్న వదిలిన బాణం అని చెప్పినటువంటి షర్మిల ఇప్పుడు అన్న మీదకే బాణాలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దానికి అంతటికీ కారణం రాజకీయం అంతా కూడా వైఎస్ వివేకానందరెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు, వైసీపీ నాయకులు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అధికారం వైసీపీ పార్టీకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వైఎస్ షర్మిల ఒక పదవిని ఆశించారని, అలాగే కాంట్రాక్ట్లేమో తన భర్తకే అనిల్కి ఇవ్వాలంటూ కూడా అభ్యర్థించారని విషయం కూడా వైసీపీ నాయకులు బాహాటంగా చెప్తున్నటువంటి విషయం ఉంది. పదవులు ఎప్పుడు కూడా తాను ఆశించలేదని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి పదవి వ్యామోహం లేకుండా చాలా నిష్కల్మషంగా తాను ప్రచారం చేశానంటూ కూడా షర్మిల అనేక సార్లు చెప్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా తాను ఎప్పుడూ కూడా పాదయాత్ర కూడా తనని చేయమంటేనే తాను చేశానని, ఎవరు కూడా తనని వద్దు అని అనలేదు. ముఖ్యంగా వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి తన దగ్గరికి వచ్చి పాదయాత్ర చేయమంటేనే తాను చేశానంటూ కూడా అనేక సందర్భాల్లో షర్మిల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ నాయకులే, సొంత వైసీపీ నాయకులే, ఆమె తిరిగి ప్రచారం చేసినటువంటి నాయకులే ఈరోజు షర్మిలని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పదవి కోసం షర్మిల, కాంట్రాక్టుల కోసం అనిల్ ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అర్థించారని, ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి దానిని తిరస్కరించిన క్రమంలోనే ఇరువురు నేతలు కూడా, అంటే ఇరువురు వ్యక్తులు కూడా, చెల్లి బావ ఇద్దరు కూడా తెలంగాణకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆస్తి తగాదాల విషయంలోనే, అలాగే ఆస్తి పంపకాల విషయంలోనే కూడా వీరిద్దరి కూడా ఎక్కువ గొడవపడి తెలంగాణకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలు, అలాగే ఆ నియోజకవర్గాలు, ముఖ్యంగా రాయలసీమ నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సమాధానంగా షర్మిల కూడా అనేక సార్లు క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డిని వెనకేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ సునీతారెడ్డిని ప్రధానంగా తన వెంట తిరుగుతూ సునీతారెడ్డి కూడా విమర్శలను ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాహాటంగానే అవినాష్ రెడ్డి హత్య చేశారు, మా నాన్నని హత్య చేసిన దాంట్లో అవినాష్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది,
సిబిఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం, వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దు, మా అన్నని గెలిపించొద్దు, మా అన్నకి ఓటు వేయొద్దు అంటూ కూడా ప్రెస్ మీట్లు చెప్పి మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇలా ఇచ్చి మరీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోటస్ పాండ్లో ఇదే సునీతారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా తానుకున్నటువంటి అనుమానాలని అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలని ప్రజలకు చూపించే ప్రయత్నం చేసింది. అలాగే ఒక డౌట్ను కూడా వెళ్ళబుచ్చింది. నేను ఒంటరిగా ఉంటాను, నాకు ప్రాణరక్షణ కూడా లేదు, నా ప్రాణానికి అపాయం కలిగించేటువంటి ప్రమాదం ఉంది అంటూ కూడా అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అండ్ పోలీసులకు కూడా తన మీద తన షర్మిల మీద కూడా ఇద్దరి మీద కూడా అక్క చెల్లెళ్ళు ఇద్దరి మీద కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి, లేనివి సృష్టించి విమర్శలు చేస్తున్నారు, ఒక స్థాయిని మించి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడే సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో. సో ఇవన్నీ విషయాలని మనం గమనిస్తూ ఉంటే ఇరువురు అక్క చెల్లెళ్ళు కూడా ఇప్పుడు కుటుంబం నుంచి బయటకు వచ్చి మరి అన్న తమ్ముళ్ళు ఇద్దరికీ కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కావాలని అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తున్నారని, తన చేతుల్లో ఉన్నటువంటి న్యాయం కూడా తాను చేయలేకపోతున్నారని, అవినాష్ రెడ్డి హంతకుడని తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి ఆయనకే సీట్ ఇచ్చి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వెనక నుంచి కూడా సపోర్ట్ ఇచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తున్నారంటూ చెప్పి షర్మిల బాహాటంగా విమర్శిస్తున్నారు. దీనంతటికీ ఆఫ్ ద రికార్డ్ మనం చెప్పుకున్నటువంటి విషయాలే కారణమా అనుకుంటే మరి కడప నుంచి కూడా ఆవిడ ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, ఎందుకంటే ఆవిడ పదవి ఎప్పుడు ఆకాంక్షించలేదని చెప్తున్నారు కాబట్టి. సరే, కాంగ్రెస్ పార్టీ అజెండాను ఆవిడ పట్టుకున్నారు. తండ్రి ఏదైతే రాజకీయ పార్టీలో తాను ఓనమాల దగ్గర నుంచి తాను పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి పార్టీ జెండాని పట్టుకుని అదేవిధంగా ఆమె ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. తండ్రి హయాంలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం ఇచ్చేటువంటి క్రమంలో ముందుకు కదులుతున్నారు కృతనిశ్చయంతో షర్మిల. కానీ కడప జిల్లా రాజకీయానికి మాత్రం మనం స్టిక్ ఆన్ అయితే గనక ఉన్నటువంటి బలం ఆమెకి కేవలం ఈ హత్య రాజకీయాలు చేస్తున్నారు, హత్య రాజకీయాలతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఓ పక్కన సునీతారెడ్డి ఏమో వైసీపీ పార్టీ పునాదుల్లోనే రక్తం ఉంది, పునాదులు అన్నీ కూడా రక్తంతో తడిచాయని సునీతారెడ్డి అంటుంటే, షర్మిల కూడా వైసీపీ పార్టీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోంది అంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విమర్శలన్నింటినీ ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు? ముఖ్యంగా షర్మిల సొంత కుటుంబాన్ని ఇంత పగబడ్డానికి, సొంత అన్న మీద అలాగే అవినాష్ రెడ్డి మీద, సొంత కుటుంబీకుల మీద ఇంత పగబడ్డానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి విషయం ఉంది. సరే, సానుభూతి మాత్రమే ఓట్లను రాలుస్తుందా అంటే అది ఎంతవరకు కూడా నమ్మశక్యం కానటువంటి విషయం. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఏ రకంగా మౌల్డ్ అవుతున్నారు, ముఖ్యంగా రాజకీయాల్లో డబ్బు ప్రవాహమే ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అనుకుంటున్నటువంటి క్రమంలో మరి సానుభూతి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఒక ప్రశ్నే. కానీ సొంత పార్టీ నేతల మీదే పగబట్టేటువంటి, అంటే ఒకప్పుడు కలిసి పనిచేసినటువంటి వాళ్ళ మీదే, ముఖ్యంగా సొంత అన్న మీదే పగబట్టి బహిరంగంగా బాహాటంగా విమర్శలు చేయడమే ఇప్పుడు ముఖ్యంగా రాయలసీమ వాసులకి మింగుడు పడినటువంటి అంశంగా మారింది. షర్మిల అసలు ఇంత బయటకు వచ్చి ఇంత బహిరంగంగా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారనేది ఒక పెద్ద పజిల్లా మారిపోయింది అందరికీ. సరే, వివేకానంద రెడ్డి హత్య కేసులో విజయమ్మ ఏ రకంగా ఈ విషయంలో ఏ పాత్ర పోషిస్తారు అనేటువంటి ఆసక్తి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విజయమ్మ పాత్ర ఏంటి? ఓ పక్కన అటు షర్మిలమ్మని అదే ఇడుపులపాయ తండ్రి సమాధి దగ్గర నుంచి లేదా ఆయన భర్త సమాధి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నుంచి అంతే ప్రోత్సాహం ఇస్తూ ముందుకు పంపినటువంటి విషయం మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే ప్రోత్సాహం ఇస్తూ అక్కడి నుంచి ముందుకి దుమ్దిబి మోగించాలంటూ కూడా ముందుకు సాగనంపినటువంటి విషయం చూస్తున్నాం. ఇద్దరు పార్టీలు వేరు, ఇద్దరు ఎజెండాలు వేరు, కానీ పుట్టినటువంటి తల్లికి మాత్రం ఇద్దరు సమానంగా అన్నట్టుగా ప్రజలందరికీ కూడా అది చూపించే విధంగా రెండు కళ్ళు సమాన ధోరణి ఆమె ఇప్పటి వరకు కూడా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇరువురు నేతల్లో ఏ పార్టీకి కూడా ఆవిడ, వైసీపీకి కూడా పదవిలో లేరు, వైసీపీ నుంచి గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి కూడా ఆవిడ చాలా కాలం క్రితమే తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఎలక్షన్స్లో రెండు పార్టీల్లో ఎవరి దగ్గర నుంచి ఆవిడ క్యాంపెయిన్ చేయబోతున్నారు, ఏ పార్టీ తరపున ఆవిడ ప్రచారం చేయబోతున్నారు, ఏ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలని అడగబోతున్నారు అనేటువంటి సస్పెన్స్ అందరిలోనూ ఉన్న క్రమంలో వీటన్నిటికీ తెరదించుతూ ఆమె ఈ ఇద్దరి మధ్య ఆవిడ ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక, ప్రజలకి ఎవరికి ఓటేయాలో చెప్పుకోలేకే ఆమె అమెరికా ప్రయాణం అవుతున్నారు అంటూ కూడా ఒక వార్తలు అనేవి వస్తున్నాయి. సో అందుకే ఆమె అమెరికాకు వెళ్ళిపోయారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో కూడా షర్మిల అధికారంలోకి
రావాలంటూ కూడా ఆవిడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ మొత్తం కూడా ఆవిడ తెలంగాణలో షర్మిల తిరుగుతున్న క్రమంలో ఆ విషయానికి సంబంధించి ఆమె వెంటే నడుస్తూ తెలంగాణలో కూడా రాజ్యం రావాలి అంటూ కూడా ఆమె ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి స్టిక్ ఆన్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆవిడ ఎవరి వైపు ఉంటారనేది ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నగానే మారింది. మరోపక్క ఇరువురి నేతలకి కూడా అంటే షర్మిలకి అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆస్తి తగాదాలే ప్రధాన పాత్ర పోషించాయి. అందుకనే ఆస్తి తగాదాల వల్లే ఆమె బయటికి వెళ్ళిపోయడం జరిగింది అంటూ కూడా ఒక విషయం బయటకు వస్తున్నటువంటి ప్రచారంలో కూడా ఇదొకటి కూడా కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక గొడవ జరిగింది ఇరువురి నేతల మధ్య, ముఖ్యంగా షర్మిల మీద అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవ జరిగింది. షర్మిల గొంతు నులిమారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో అనిల్ మీదకు వెళ్తుంటే షర్మిల అడ్డుపడ్డారు. అందుకనే ఆ గొడవ పెద్దదైపోయి తారాస్థాయికి చేరే ఈ వేరే పార్టీ పెట్టుకునేదాకా వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టుకునేదాకా వెళ్ళింది. ఆస్తి తగాదాలు ముందు నుంచి కూడా ఉన్న వ్యవహారమే. ముఖ్యంగా సాక్షి విషయంలో కూడా ఆవిడ బయటకు వచ్చి సాక్షిలో కూడా నేను కూడా ఒక వాటాదారుణ్ణే, నాకు కూడా దాంట్లో వాటా ఉంది, సాక్షి పేపర్లో చెప్పేవన్నీ కూడా వాస్తవాలు కాదు, వాళ్ళు ఫోన్లు చేసి మరి మా పార్టీ నాయకులని బెదిరిస్తున్నారు, వైఎస్ఆర్టీపీ నాయకులని బెదిరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులని బెదిరిస్తున్నారు, అందులో జాయిన్ అవ్వద్దు అంటూ కూడా చెప్తున్నారు అని షర్మిలే డైరెక్ట్గా వచ్చినటువంటి పరిస్థితి. ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో వాళ్ళకే డైరెక్ట్గా ఫోన్ ప్రెస్ మీట్లోనే ఆవిడ మీడియా ముఖంగానే వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు చేసింది, సాక్షిలో నాకు కూడా వాటా ఉంది అని. సో ఇదంతా చూస్తుంటే ఎక్కడికక్కడ షర్మిల ప్రజలందరికీ అలాగే అనుమానం ఉన్నటువంటి వాళ్ళందరికీ, తన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా క్లారిటీలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుంది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తన మీద ఎన్ని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా కూడా గతంలో తాను చేసినటువంటి పనిని గుర్తు చేస్తూ తాను పార్టీకి ఎప్పుడు ఏ సమయాన ఎంత మేర అవసరం ఉందో దానికి మించి శ్రమించానంటూ కూడా ఆవిడ చెప్తూ సజ్జల లాంటి వాళ్ళ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఆమె బహిరంగంగా మాట్లాడినటువంటి విషయం తెలిసిందే. అయితే ఏదో చంద్రబాబుతో కుయుక్తులతో చంద్రబాబుతో కుమ్మక్కయి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించాలి అనేటువంటి క్రమంలో భాగంగానే ప్యాకేజ్ స్టార్ లాగా మరొక ప్యాకేజ్కి అమ్ముడుపోయినటువంటి షర్మిల ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క చంద్రబాబు నాయుడే షర్మిలని వెంటే ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని ఇలా అనేక మంది వ్యాఖ్యలు చేశారు. ఒక పక్కన ముఖ్యమంత్రి సాక్షాత్తు కుటుంబాలని చీల్చి రాజకీయాలు చేయబోతున్నారు అంటూ కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి అలాగే న్యాయ యాత్రలు కూడా చేశారు. దానికి సంబంధించి కూడా ముఖ్యంగా బస్సు యాత్రలు ప్రధానంగా దళితులకి, బహుజన వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చామంటూ కూడా ముందు చైతన్య యాత్ర చేసినటువంటి పరిస్థితి. ఆ చైతన్య యాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలన్నీ చూస్తుంటే కుటుంబాలని చీల్చి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు అని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డియే ఈరోజు చెల్లెల షర్మిల విమర్శనాస్త్రాలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిల ఊసు కానీ షర్మిల పేరు కానీ ఎత్తనటువంటి పరిస్థితి. కానీ మైక్ పట్టుకుంటే నోరు తెరిస్తే షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. రోజుకొక హెడ్లైన్ ఇస్తున్నారు షర్మిల మీడియాకి. సో అటువంటి అంత ఘాటుగా బాణాలను వదులుతున్నారు షర్మిల. మరి ప్రజలు సానుభూతికి ఆవిడ చెప్పే మాటలని నమ్మి షర్మిల వైపు నిలబడతారా, లేదు జగన్మోహన్ రెడ్డికే అండగా దండగా నిలుస్తారా? ప్రజలు వివేకానంద రెడ్డి కేసులో ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా న్యాయ వ్యవస్థలో న్యాయపరంగా మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం, కానీ న్యాయ పోరాటం అప్పటితోనే తక్కువ సమయంలో న్యాయం అనేది తేలదు కాబట్టి న్యాయ వ్యవస్థలో మేము పోరాడుతూనే ఉంటాం, దానికి ఇంకా సమయం పడుతుంది, ఆ సమయానికి కూడా మేము ఏమీ భయపడట్లేదు. కానీ అది ఆలస్యమయ్యేటువంటి తరుణంలో, అది ఆలస్యం కానున్న తరుణంలో మేము ప్రజాకోర్టులోకి వస్తున్నాం, ప్రజాకోర్టులోకి వచ్చి ప్రజా తీర్పుకై మేము ఎదురు చూస్తున్నాం, ప్రజలని అర్థిస్తున్నాం న్యాయం చేయమని. మీ ఓటుతో మా వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి దోషులెవరో మీరే తేల్చండి, హంతకులెవరో మీరే తేల్చండి, ఎవరు నిష్పక్షపాతంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను బయటపెట్టాలని చూస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడండి అంటూ కూడా ప్రజలని అర్థిస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రజలు ఈ అభ్యర్థనని, ఈ అర్థిస్తున్నటువంటి విధానాన్ని స్వీకరిస్తారా, లేదు కడపలో రాజకీయాలు ఏ రకంగా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. కడపలో పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలు లేదా భయపెట్టి బెదిరించే రాజకీయాలు ఉన్న క్రమంలో అందరూ కూడా ఒక పార్టీకి స్టిక్ ఆన్ అయిపోయి ఉన్న క్రమంలో గ్రౌండ్ లెవెల్గా ప్రతి ఒక్క నాయకుడికి
ఆయా నియోజకవర్గాల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది తమ ఓటర్లు ఉన్నారు, వాళ్ళు ఏ ఏ వర్గాలకు చెందిన వారు, ఏ ఏ స్థాయిల్లో ఉన్నారనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉన్న క్రమంలో భయపడి వాలంటీర్ వ్యవస్థకి భయపడి ప్రజలు మళ్ళీ వైసీపీ పార్టీకే ఓటు వేస్తారా, లేదు షర్మిల మాటలు నమ్మి షర్మిలకే అండగా నిలుస్తారా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. కానీ షర్మిల మాత్రం తాను ఎక్కడా నిరుత్సాహపడకుండా ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని, అక్కడ సీటు రాని వాళ్ళని, ఇన్ఛార్జీలుగా ప్రకటించని వాళ్ళని తన పార్టీలో జాయిన్ చేయించుకుంటూ వైసీపీ పార్టీ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పి అనేక మందిని జాయిన్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. చింతలపూడి నుంచి మొదలుకుంటే ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గం దాకా ఆమంచి కృష్ణమోహన్ ఎవరైతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నేత ఆయన్ని దాకా అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 114 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించే దిశగా ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్గా రైతులకు రుణమాఫీ కానించి, ప్రత్యేక హోదా కానించి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ కానించి, స్టీల్ ప్లాంట్ కానించి అన్ని విధాలుగా కూడా ప్రజలకి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు దానిని బిలీవ్ చేసి మరి గతంలో కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. ప్రత్యేక హోదా మీదే తొలి సంతకం అని చెప్పారు 2019లో. అయినప్పటికీ కూడా ప్రజలెవరూ కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించని పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన క్రమంలో కొన్ని లోటుపాట్లను కనబరిచింది. తల్లికో న్యాయం, బిడ్డకో న్యాయం, తల్లికి అన్యాయం చేసి బిడ్డకి న్యాయం చేసింది అంటూ కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంది. ప్రజలందరిలో కూడా అది మనసులో కుదించుకుపోయినటువంటి పరిస్థితిగా ఉంది. ఈ క్రమంలోనే మరి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆదరించినటువంటి దాఖలాలు లేవు. మరి ఇప్పుడు 2024లో షర్మిల కూడా దానికి తోడై షర్మిల కూడా మేనిఫెస్టో ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి క్రమంలో ఇటు రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఏపీలో పాల్గొనేటువంటి క్రమంలో పాల్గొంటారని చెప్తున్నటువంటి క్రమంలో మొన్ననే విశాఖపట్నంలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సభకు వచ్చినటువంటి జనాదరణని చూస్తుంటే ఇది విశాఖపట్నంలో పెట్టిన సభలా లేదు, ఇది తెలంగాణలో మా హైదరాబాద్ నగరంలో పెట్టినటువంటి సభలా ఉంది. జనసందోహాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఆదరణ ఉందో తెలియజేయడానికి ఈ ఒక్క సభ ఉదాహరణ అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మొత్తానికి కడప జిల్లా వరకే ఈ షర్మిల రాజకీయం స్టిక్ ఆన్ అవుతుందా? ఇప్పటికే వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఇప్పటికే రెస్పాన్స్ అందరూ కూడా వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి షర్మిల మాటలకి సమాధానాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల ఏపీసీసీ ప్రెసిడెంట్గా షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. వైసీపీ పార్టీని మీనమేషాలు లెక్కిస్తూ వైసీపీ పార్టీని విమర్శిస్తూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో వైసీపీ పార్టీకి ఇది నిజంగా ఒక బాణం ఎదురొచ్చినటువంటి బాణంలాని షర్మిల ముందుకెళ్తున్న క్రమంలో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీలో ఓనమాలు నేర్చుకున్న వాళ్లే. మరి కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇప్పటికే చాలామంది పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి ఉంది, కండవాలు మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రానున్న రోజుల్లో ఎంత మేర కాంగ్రెస్ పార్టీ తన పూర్వ క్యాడర్ని, పూర్వ నాయకుల్ని తన హౌస్లోకి మళ్ళీ తీసుకుంటుంది అనేది కూడా షర్మిల చేతుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కడప రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా ఈసారి షర్మిల ఎంట్రీతో, షర్మిల బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు, తన విమర్శలు, తన ప్రసంగాలని చూసి మాత్రం ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ ఎఫెక్టు ఒక ప్రక్కన వైసీపీ నాయకులు ఏదైతే ప్రభుత్వ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలుతుంది, ఆ చీలడం వల్ల వైసీపీ పార్టీకే కలిసి వస్తుంది, టీడీపీ పార్టీ నష్టపోతుంది అని ఒక టెక్నికల్ ఇష్యూని అయితే రేస్ చేస్తున్నారు. కానీ టీడీపీ పార్టీ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. 24 ఎంపీ స్థానాలు టీడీపీ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే టీడీపీ పార్టీ కడపలో షర్మిలని యునానిమస్గా ప్రతిపక్ష అభ్యర్థిగా నిలబెట్టేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ఆమె కాంగ్రెస్ పార్టీని కాకుండా కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీని చూస్ చేసుకున్నా కూడా షర్మిలకి యునానిమస్గా ఆమెనే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేవాళ్ళం. అభ్యర్థినిగా కడప నుంచి ఆమె పోటీ చేసేవాళ్ళు సింగిల్గా. కానీ పార్టీ ఎంచుకోవడంలో షర్మిల ఒకంత ఆలోచించాల్సింది, తప్పడడుగేశారంటూ కూడా టీడీపీ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కానీ పోరాటానికి మాత్రం కంప్లీట్ మద్దతు తెలిపింది టీడీపీ పార్టీ, ప్రతిపక్ష కూటములన్నీ కూడా. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తాం, మేము అధికారంలోకి వచ్చిన సునీతారెడ్డికి అలాగే వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కడపలో మాత్రం షర్మిల నెగ్గుతుందా, అవినాష్ రెడ్డియే మెజారిటీలో ఏమైనా డిఫరెన్స్ తీసుకొస్తుందా, లేదు టీడీపీ పార్టీ గెలవడానికి కారణమవుతుందా?
లేదు ప్రజలందరూ కూడా యునానిమస్గా సింగిల్ సైడెడ్గా షర్మిలకే ఓటేసి వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దోషి అంటూ కూడా వాళ్ళ ఓటుతో సమాధానం చెప్తారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మాత్రం ప్రజల చేతుల్లోనుంది. ప్రజలు తమ ఓటుతో మే 13వ తారీఖున ఎవరికి ఓటు అయిపోతున్నారు, రిజల్ట్స్ రోజు ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారు, గెలుపు జెండా ఎవరి చేతుల్లో పెట్టబోతున్నారనే దాంట్లోనే సమాధానాలన్నీ కూడా